చాలామంది నాకు పొట్ట వచ్చింది, పర్లేదులే వయసుతో పాటు వస్తుంది అని లైట్ తీసుకుంటారు. కానీ జాగ్రత్త, మీ చర్మం కింద ఉండే కొవ్వు మిమ్మల్ని అందవిహీనంగా మాత్రమే చూపిస్తుంది. కానీ మీ పొట్ట లోపల పేగులు, లివర్, ప్యాంక్రియాస్ చుట్టూ పేరుకుపోయిన కొవ్వుంది చూశారా, దాని పేరే విసరల్ ఫ్యాట్. ఇది మామూలు కొవ్వు కాదు, ఇదొక టైం బాంబ్. ఇది లోపల కూర్చుని విషాన్ని చిమ్ముతూ మీకు డయాబెటీస్, బీపీ, గుండెపోటును తెచ్చిపెడుతుంది. ఈరోజు మనం ₹1 ఖర్చు లేకుండా, మందులు వాడకుండా, కేవలం PNE సైన్స్ అంటే సైకో న్యూరో ఎండోక్రైనాలజీ ద్వారా మన తినే సమయాన్ని మార్చుకుని ఈ కొవ్వును ఎలా కరిగించాలో తెలుసుకుందాం. మొదటి రహస్యం ఉదయం 6 గంటల నుండే మొదలవుతుంది. చాలామంది లేవగానే టీ, కాఫీ తాగుతారు. అక్కడో పెద్ద తప్పు జరుగుతుంది. మనమేం చెయ్యాలి? క్లీనింగ్ 6 AM. లేవగానే అరలీటర్ గోరువెచ్చని నీళ్లు తాగండి. పేగులు శుభ్రమవుతాయి. యాక్టివేషన్ 7 AM. 30 నిమిషాలు వ్యాయామం లేదా సూర్య నమస్కారాలు చెయ్యండి. దీనివల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది. మెడిటేషన్ 7:30 AM. ఒక 10 నిమిషాలు ధ్యానం. ఎందుకు? ఇది మీ మెదడులోని స్ట్రెస్ అంటే కార్టిసాల్ని తగ్గిస్తుంది. గుర్తుంచుకోండి, స్ట్రెస్ తగ్గితేనే పొట్ట తగ్గుతుంది. బ్రేక్ఫాస్ట్ 8 AM. ఇక్కడ మన చల్దన్నంతో పాటు రాత్రి నానబెట్టి ఉడికించిన శనగలు, పెసలు, బొబ్బర్లు కలిపి తినండి. ఇది మాంసం కంటే ఎక్కువ బలాన్నిస్తుంది. మధ్యాహ్నం వరకు ఆకలివేయనివ్వదు. మధ్యాహ్నం 12:30కి భోజనం. ఇక్కడ మనం ప్లేట్ని మార్చేయాలి. దీన్నే 50% రూల్ అంటారు. మీ ప్లేట్లో సగం అంటే 50% కూరగాయలు లేదా ఆకుకూరలు ఉండాలి. ఒక పావు వంతు పప్పు ఉండాలి. మిగిలిన పావు వంతు మాత్రమే అన్నం ఉండాలి. దీంతోపాటు మునగాకు పొడి లేదా అవిసెగింజల పొడిని కలుపుకుంటే మీ శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్ అన్నీ అందుతాయి. రోజుకో డైట్ ప్లాన్ వద్దు, లైఫ్ స్టైల్ ప్లాన్ ముద్దు. ఇది మొదటి భాగం. రెండో భాగంలో మధ్యాహ్నం నుంచి పడుకునే వరకు ఏం చేయాలో తెలుసుకుందాం.